గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ ఒక 3 సినిమాలు చేసినట్టున్నారు కదా వెంకన్న బాబు గారు. చిరంజీవి గారు అనగానే ఆయనలో ఉన్నటువంటి డాన్స్, ఆ గ్రేస్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఏ స్టెప్ వేసినా కానీ అది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎవ్రీవన్ వాంట్స్ టు ఇమిటేట్ దట్ మూవ్, ఆ మూమెంట్ చేయాలనుకుంటారు. బట్ వెంకన్న బాబు గారు మాత్రం వితౌట్ ఎనీ హెసిటేషన్ చిరంజీవి గారి డాన్స్ మూమెంట్స్ గురించి కామెంట్ చేశారని విన్నాను. యాక్చువల్గా ఏం జరిగింది అప్పుడు? ఏం లేదండి, మీరు ఇందాక అడిగినట్టు ఆయన చాలా నచ్చకపోయినా మొహంలో మాట్లాడే మనిషి మా నాన్నగారు. అలాగే ఒక షూటింగ్లో మా విజయవాహిని అనుకుంటా షూటింగ్, దొంగమూడి షూటింగ్ జరుగుతున్నప్పుడు సాంగ్ సీక్వెన్స్ జరుగుతుంది. ఈ విషయం కూడా నేను చదివి ఒక హైదరాబాద్లో ఒక ఆర్జే రేడియోలో విని తెలిసిన వాళ్ళు చెప్పిన దారిగా నేర్చుకున్నాను. నేను కూడా ఈనాడులోనే ఎక్కడ కూడా చదివాను. చిరంజీవి గారు చెప్పారు ఈ విషయం. అండ్ కౌన్ బనేగా క్రోపతి కూడా వచ్చేది కదా తెలుగులో. అప్పుడు వన్ ఆఫ్ ద శ్రేయాతో ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. నేను ఇంత డ్యాన్స్ చేయడానికి కారణం ఒక సంఘటన జరిగిందని ఈ విషయం చెప్పారు. డ్యాన్స్ జరుగుతుంది, షూటింగ్ చేసుకొని చిరంజీవి గారు వచ్చి కూర్చున్నారు. మా నాన్నగారిని అడిగారు, వెంకన్న బాబు డ్యాన్స్ ఎలా ఉంది నాది? ఆయన వందలాగా చేస్తావు, ఏంది వెనకాల గ్రూప్ డ్యాన్సెస్కి నీకు తేడా ఉండాలి కదా, సో నీకంటూ ఒక స్టైల్ ఉండాలి, అప్పుడే ఆ హీరోకి కానీ ఒక వాల్యూ వస్తుంది. దట్ చేంజ్డ్ హిస్ థాట్ ప్రాసెస్. ఓకే, డ్యాన్స్ మాస్టర్ చేస్తున్నట్టు మనం చేయటం కాదు, మనకేనే ఒక స్టైల్ ఉండాలని. ఇన్ఫ్యాక్ట్ ఇదే విషయం నేను మళ్ళీ ఎప్పుడు విన్నానంటే, కోదండపాణి గారు బాలసుబ్రహ్మణ్యం గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా ఘంటసాలి గారి స్టైల్లో నువ్వు పాడకూడదు, నీకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ విషయాలు ఓకే, మేబీ ద విజనరీస్ థింక్ ద సేమ్ లైన్స్. మొన్న ఈ మధ్య నేను రావు రమేష్ గారు కలిసినప్పుడు కూడా అదే నీకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేస్తున్నావు, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ హిట్. యూఆర్ నాట్ గోయింగ్ టు కాపీ అదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేర్. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టు దట్ వాజ్ ద ఇన్సిడెంట్ విచ్ టర్న్, ఐ మీన్ మాకు ఏంటి ఇలా అన్నారా, మొహంలో ఇలా చెప్పారా అనిపించింది, కానీ బట్ దట్ ఈస్ వాట్ హీ ఇస్. అట్లాంటి మనిషి ఇంకేం చేయలేము, ఇంకా మార్చలేము. ఇంకా ఆయన చెప్పింది మంచిదే కదా, తప్పేం కాదు కదా. ఇవాళకి నేనేదో ఏదైనా ఓపెన్గా మాట్లాడటం, బట్ ఇంకో లేదని అనుకుంటారనేది కరెక్టే. బట్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు, హీస్ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్. అండ్ థ్యాంక్స్ టు హిమ్ యాక్చువల్లీ, బికాస్ అంత స్పోర్టివ్గా అంత పెద్ద మెగాస్టార్ గారు కూడా తీసుకొని చేయడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫర్ us. యూజువల్గా మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఆ గ్రేస్, డాన్స్ అనే మూమెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అలాంటి స్టెప్స్ చిరంజీవి గారి దగ్గర నుంచి చూడాలి అనేది అభిమానులు ఎంతైతే ఆయన డైలాగ్స్ కోసం, ఆయన ఫైట్స్ కోసం ఎదురు చూస్తారో, అంతకు మించి డాన్స్ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా మీరు చెప్పినట్టుగా దాన్ని ఆయన ఎంత స్పోర్టివ్గా, ఎంత పాజిటివ్గా తీసుకున్నారు, తనకంటూ ఓన్ స్టైల్ని క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళడము అంటే. అండ్ ఈ విషయాన్ని చిరంజీవి గారు కూడా గుర్తుపెట్టుకొని చెప్పడము అనేది కూడా. ఎంతమంది అలా ఉన్నారంటారు? నిజంగా వెంకన్న బాబు గారు ఇలా చేశారు, మేము గుర్తుపెట్టుకున్నాం, మాకు గుర్తుంది అని. చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, బికాస్ మేము చిన్నప్పటి నుంచి ఆయన షూటింగ్లు చూసి, ఆయనతో కలిసి భోజనం చేసి, ఆయనతో శబరిమల ట్రావెల్ చేసి చిన్నప్పటి నుంచి ఉన్న అట్లాంటి ఒక మెగాస్టార్ అంటే మాటలు కాదు. నాకు బాగా గుర్తుంది, ఆ రుస్తుం షూటింగ్ జరిగేటప్పుడు ఫైట్స్ డూప్లుగా ఆయనకి ఇష్టం లేదు. ఈ యూస్ టు నాకే ఆశ్చర్యం, ఏంది ఇలా ఉన్నాడు ఏంటి అంటే. అప్పటి నుంచి ఆ కృష్ణ గారి సినిమాలు ఇట్లాంటివి చూసి ఒక సూపర్ మెగాస్టార్ డ్యాన్స్ కానీ, ఆయన డ్యాన్స్లు కానీ, ఫైట్స్ కానీ, ఈవెన్ చంటబ్బాయ్ ఫర్ ఎగ్జాంపుల్, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఎంత కామెడీ పండిస్తాడు దొంగమగుడులో. యునో ద డ్యూయల్ యాక్షన్ అండ్ ద కైండ్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్ హూ ఈస్ క్యారీడ్ ఫార్వర్డ్, నో డౌట్ ఈజ్ అ మెగాస్టార్. అట్లా మీరు అన్నట్టు చాలా తక్కువ మంది ఇవాళకి కూడా. మొన్న మా చెన్నైలో ఆంధ్ర క్లబ్ ఎలక్షన్ జరిగినప్పుడు సురేష్ బాబు గారు వచ్చారు, కేఎస్ రామారావు గారు వచ్చారు. వాళ్ళు నన్ను కలిసినప్పుడు కూడా ఇలా వెంకన్న బాబు గారిని తలుచుకోవటం మాకు అంత సంతోషంగా ఉందంటున్నారు. అంటే ఇన్నేళ్ళకి కూడా ఇంకా ఆయన పేరు గుర్తుపెట్టుకొని, అంటే దేర్ ఆల్ ఫ్రెండ్స్, ఐ మీన్ దే వర్క్ టుగెదర్. అలా ఇండస్ట్రీలో ఇవాళకి కూడా గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. మంచి మంచి మనుషులు ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో. సో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్.
ఇప్పుడు నాన్నగారు వెంకన్న బాబు గారు ఎలా అయితే రెండు పార్శ్వాలు చూపించారో Right. అంతకు మించి నాకు అనిపిస్తోంది చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు అని. ఇప్పుడు దొంగ మొగుడు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అందులో. అంతకంటే ముందు మనం మాట్లాడుకుంటే బంగారు భూమి అనేది ఫిల్మ్ ఓపెనింగ్, అందులో కృష్ణ గారు ఉన్నారు. ఓపెనింగ్కి ఎన్టీఆర్ గారిని పిలవడం అనేది యాక్చువల్గా అంతకు ముందే కృష్ణ గారు కొన్ని సినిమాలు తీసేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో వాళ్ళు ఎంత బాండ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా కొన్ని యాంటీగా ఉండేటువంటి సినిమాలు అయితే అక్కడ కనిపించాయి. అయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్తో ఎన్టీఆర్ గారు రావడం అనేది, సో ఆ ఇనిషియేషన్ నాన్నగారే తీసుకొని ఉంటారు కదా. తప్పకుండా అండి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇండస్ట్రీ అప్పట్లో ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్. నాకు తెలిసి ఆ ఈగోలు కోపాలు అంత ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కానీ నాకు తెలిసి అట్లాంటివి ఏం లేవు అప్పుడు. నాన్నగారు ఏంటంటే చాలా న్యూట్రల్ మనిషి అప్పుడు. అంటే బీయింగ్ ద ఇండస్ట్రీ పద్మాలయాలలో పనిచేసి అన్నేళ్ళ నుంచి ఉండి, ఇన్ఫ్యాక్ట్ గజ దొంగ ఎన్టీఆర్ సినిమా అందులో యాక్ట్ చేశారు, అందులో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు మా నాన్నగారు మంచి రిలేషన్ ఉండేది అప్పుడు. అండ్ తప్పకుండా కృష్ణ గారు చేయటం వల్ల ఫస్ట్ మూవీ కాబట్టి ఆయనకి ఒక గ్రేస్ ఈవెంట్ ఇది. అందువల్ల విషెస్ చేయడానికి ఎన్టీ రామారావు గారు రావటం అనేది మాకు అదృష్టమే. ఆ రిలేషన్షిప్ నాన్నగారు అలానే మెయింటైన్ చేశారు. నాకు బాగా గుర్తుందండి, రామారావు గారు పోయేదాకా కూడా ఈ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు డాడ్. అదొక్కటే కాదు, ఇన్ఫ్యాక్ట్ మాకు ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే ఇక్కడ ఎంజి రామచంద్రన్ గారు కూడా నాన్నగారికి బాగా పరిచయం ఉండేది. ఈయన కొనే కారు కూడా ఆయన నంబర్ ఎంజిఆర్ గారి నంబర్ ఉండేది, ఆ TS9 సింగిల్ నంబర్ 9 నాన్నగారి నంబర్ అదే ఉండేది. లైక్ ఎలా ఇప్పుడు మొన్న ఎయిర్పోర్ట్లో ప్రభువుని కలిసాను, శివాజీ గణేశన్ గారి అబ్బాయిని. నేను నాకు అంటే ఆయన సినిమాలు అంటే ఇష్టం, ఆయన ఒక ఆర్టిస్ట్ నాకు ఇష్టం. నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా, సార్ మీ ఫ్యాన్ అండి, నేను చెన్నైలో ఉంటాను, ఇలా మాది కూడా ఫిలిం ఇండస్ట్రీ అండి, మా నాన్నగారు ప్రొడ్యూస్ చేశారు. ఎవరు? వెంకన్న బాబు గారు. అరే వెంకన్న బాబు పైన కొడుక మీరని చెప్పి అంటే ఆయన కూడా గుర్తు పెట్టుకొని, తమిళ ఇండస్ట్రీ మనుషులు కూడా గుర్తు పెట్టుకుని. అంటే ఎందువల్ల అంటే అప్పట్లో అందరు డేట్స్ చూసాయి ఆయన. శ్రీదేవి గారి డేట్స్, రాధిక గారి డేట్స్, భానుప్రియ గారి డేట్స్, అలా ప్రతి క్యారెక్టర్ అసలు చరణ్ రాజ్ కానీ ప్రతి వాళ్ళకి చూడటం వల్ల శరత్ బాబు గారు మాకు నాన్నగారు పోయాక ఫిలిం నగర్లో నేను కలిసి మీటింగ్స్లో 2-3 మీటింగ్స్లో కలిసాక ఆయనంటే కూడా నాకు చాలా ఇష్టం. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అప్పుడు మాట్లాడటం, మాకు మంచి ఫ్రెండ్షిప్ కుదరటం. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన పోయేదాకా రెగ్యులర్లీ యూస్ టు కీప్ ఇన్ టచ్. అలా కొంతమందితో మాకు ఆయన ఇంకా మర్చిపోలేని ఒక రిలేషన్షిప్స్ ఉంటారు చూసారు నాన్నగారు ఫ్రెండ్స్, ఇవాళ కూడా వీఆర్ ఇన్ టచ్ అండి. అది అదృష్టం అని అనుకోవాలి. ఇవాళ కాలంలో ఏందండి, ఇవాళ మొన్న కలిసిన వాళ్ళు రేపు చూస్తే నీతో నాకేం పని ఉంది అనేటట్టు మనకు మర్చిపోతారు, ఎవరో కూడా గుర్తుపెట్టుకోరు. అట్లాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం కూడా ఉంది. అది ఏ ఇండస్ట్రీలో లేదు ఈ గొప్పతనం. ఒక మనిషి, ఒక సెలబ్రిటీ సాధించారంటే వాళ్ళ గురించి తరతరాలు మాట్లాడతారు, అది కూడా ఉంది.